అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని చెప్పేసి ఏదైతే కల్పన సింగర్ ఉన్నారో వారు ఆరోపణ చేస్తున్నారు. మేడం ఏంటి అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 105 అండ్ 118(1) ప్రకారం భారతీయ న్యాయ సంహిత చట్ట ప్రకారం ఆయన అరెస్ట్ అయ్యారు. దిస్ అరెస్ట్, ద వే హీ హెస్ బీన్ అరెస్టెడ్ వాస్ అ వెరీ వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్ మేనర్ విచ్ ఈస్ నాట్ నెససరీ. అంటే ఆయనలాగా ఒక వ్యక్తిని, ఒక పెద్ద స్టార్ని, ఒక ఈ సెక్షన్స్ కూడా నాకు ఫర్ మై నాలెడ్జ్ ఇట్ ఈస్ నాట్ అ ఫేర్. సెక్షన్ 105 అండ్ సెక్షన్ 118A cannot be put upon Allu Arjun garu. So the way he was arrested is very very disrespectful, and naaku kachithanga doubt undi there should be some kind of conspiracy, because maybe he's now a pan India artist. He has అంటే ఆయన ముద్ర పదిక్కిరదును சொல்லுவாங்க தமிழ்ல. அவரோட முద్ரையை வந்துட்டு அவர் பதிச்சிருக்காரு, which means he has imprinted his icon. He is truly an iconic star right now. Pushpa is the film which has almost collected 1,000 crores, and 2021 lo Pushpa was the film which had the highest collection. See, look at the growth of Allu Arjun. ఎదుగుదల చూడలేక కొందరు ఏమైనా చేశారంటారా? ఉంటుంది సార్, ఖచ్చితంగా ఉంటుంది. అది ఎవరైతే ఉండొచ్చు, బట్ మై థింగ్ ఇస్ అదే, దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఐఎమ్ రేసింగ్ ద క్వశ్చన్ ఇన్ ద మీడియా. ఇది జస్ట్ లైక్ దట్ ఒక యాక్సిడెంట్ అంటే వై సెక్షన్ 118A 118(1) అండ్ 105 ఇస్ మై క్వశ్చన్. ఇది ఒక యాక్సిడెంట్ అంటే ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ యాజ్ అన్ యాక్సిడెంట్, బికాస్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ వన్ కదా. ఇలాంటి ఒక యాక్సిడెంట్ జరగడం లోకంలో ఇది ఫస్ట్, మొట్టమొదటిసారి కాదు. ఇలా చాలా జరిగి ఉన్నాయి. పొలిటీషియన్స్ మీటింగ్లో జరిగి ఉన్నాయి, టెంపుల్ జాతరలో జరిగి ఉన్నాయి, చాలా చాలా పెద్ద ఫేమస్ టెంపుల్లో జరిగింది. ఫేమస్ టెంపుల్లో జరిగితే శబరిమలలో కూడా నాకు తెలిసి ఇలా ఎక్కువ జనాలు ఇది వల్ల అక్కడే చనిపోయారు. దానికి శబరిమల అయ్యప్ప మీద మనం కేసు వేస్తున్నామా? ఇన్ వాట్ వే ఇస్ అల్లు అర్జున్ సార్ కనెక్టెడ్ టు దిస్ ఇస్ మై క్వశ్చన్. ఇది అల్లు అర్జున్ గారు లాగా ఒక పెద్ద మనిషికి ఇలా జరుగుతుందంటే దెన్ హౌ బట్ అ నార్మల్ లేమన్ పర్సన్? అడగడానికి కూడా ఎవరు ఉండదు సార్. ఈ విధానంలో వెళ్ళిందంటే అడగడానికి ఎవరు ఉండదు. రేపు నేను ఎక్కడైనా ప్రోగ్రామ్ చేశానంటే అక్కడ ఎవరికో ఏదో అయిపోయిందంటే, కల్పన ఇస్ ద సింగర్, కల్పన ప్రోగ్రామా, కల్పనని అరెస్ట్ చేయండి అంటే, అండ్ దట్ టు రిమాండ్ ఎందుకు సార్? 15 days రిమాండ్ ఎందుకు సార్? అంత పెద్ద క్రైమ్ ఏం చేశారు ఆయన ఏం తప్పు చేశారు? ఒకటి మీరు చెప్పండి. ఎస్ మేడం, ఇది ఆయన చేసిన తప్పు, అందువల్ల మేబీ అవ్వచ్చు. మీరు చెప్తున్న వర్షన్ ఒకటే, పోలీసులు చెప్తుంది ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు బందోబస్తు సంబంధించి, పోలీసులు వద్దు అని చెప్తున్నారని చెప్పేసి కోర్టు కూడా ఒక రిమాండ్ రిపోర్టు, అంటే ఒక రిపోర్ట్ అయితే చెప్పాము, మేము వద్దని వారించాను, బట్ అల్లు అర్జున్ వచ్చారు, సో ఆ తొక్కిసలాటలో భాగంగానే అల్లు అర్జున్ రాగానే ఇదంతా జరిగిందని చెప్పేసి. వద్దు అని ఎందుకు చెప్పాలి? ఆయన ఫిలిం ప్రమోషన్కి, ఆయన ప్రీమియర్ చూడడానికి ఆయన వస్తున్నారు. అండ్ హీ హెస్ బీన్, ఆయన చెప్పారు దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం హీస్ కమింగ్ టు సంధ్యా థియేటర్. ఇఫ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం హీస్ కమింగ్, పోలీస్ వద్దు అంటున్నారు. బికాస్ అల్లు అర్జున్ లాగా ఒక పర్సన్కి క్రౌడ్ ఎట్లా రియాక్ట్ అవుతారు తెలీదు. అందువల్ల మనకి వద్దు సార్, ఈ రిస్క్ తీసుకోకూడదు, అల్లు అర్జున్ గారు మీరు రాకండి అని అంటే, ఓకే, దెర్ ఇస్ సమ్ సెన్స్ ఇన్ దట్. హీ ఈస్ బీన్ కమింగ్ దేర్, హీ ఈస్ ఆల్రెడీ ఎ పాపులర్ స్టార్ ఇన్ తెలంగాణ, and he is now a pan India star. His movie is getting released in all the main Indian languages, Tamil, Telugu, Malayalam, Hindi, all these languages. ఆయన అఫీషియల్ విషయం చేయడానికి, ఆయన ఫిలిం ప్రమోషన్ కోసం ఆయన హైదరాబాద్లో ఉన్న థియేటర్కి రావడం, why should police say no to it? You just answered this question. Why should police say no to it? బికాస్ do you mean to say, సార్ మా దగ్గర అంత జనాలు లేవు సార్, అంత పోలీస్ కానిస్టేబుల్స్ కానీ అంత ఫోర్స్ లేవు ఒక విషయాన్ని కంట్రోల్ చేయడానికి? దట్స్ ద రీజన్? ఇస్ దిస్ ఎక్స్ప్లెనేషన్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు గివ్? పోలీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు గివ్? యూ టెల్ మీ, ఇస్ దిస్ ఎక్స్ప్లెనేషన్? సార్, ఇప్పుడు మన సీఎం గారు చెప్పారు, దేర్ ఆల్ ఫిలిం పీపుల్ ఆర్ జస్ట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ మనీ, వాళ్ళు డబ్బు కోసం వాళ్ళు వచ్చి. ఏం తప్పు ఉంది సార్? ఫిలిం పీపుల్ ఏం పాపం చేశారు సార్? ఒక పెద్ద షాప్ మీరు తెరవాలంటే, ఒక ప్రోడక్ట్కి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే, దానికి అన్నిటికీ మీరు ఫిలిం పీపుల్ని వాడుకుంటున్నారు కదా సార్. ఆల్ దీస్ ఇన్కమ్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ గోయింగ్ టు ద గవర్నమెంట్. ఇన్ వాట్ ఫిలిం పీపుల్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ మోర్ సార్ యాక్చువల్లీ టు ద నేషన్. ఐఎమ్ నాట్ సేయింగ్ మచ్ లెస్ ఆఫ్ ది అదర్ పీపుల్. స్పోర్ట్స్ పీపుల్ ఎస్ సార్, స్పోర్ట్స్ కన్నా అన్నిటికన్నా వీ మైట్ నాట్ నో ద రీజన్ వై, బట్ ఫిలిం పీపుల్కి అంత క్రేజ్ ఉంది ఇక్కడ. వాట్ టు డూ? బట్
ప్రొవైడెడ్ ద పర్సన్ యూసెస్ ఇట్ ఇన్ ద రైట్ వే. ఆయన ఏదైనా పొరపాటు తప్పు చేసి ఉన్నారంటే మీరు అడిగేది న్యాయం, తప్పు కాదు. ఆయన ఏం తప్పు చేశారు ఒకటి చెప్పండి. ఆయన ఫిలిం ప్రమోషన్కి ఆయన థియేటర్కి రావడం ఆయన తప్ప? దట్ ఈస్ హిస్ అఫీషియల్ జోన్ సార్. అంటే ఆయన రావడం తప్పు కాదు, బట్ ఆయన వచ్చిన తర్వాత ఒక కుటుంబం అయితే రోడ్డున పడింది, ఒక మహిళ చనిపోయింది, ఒక బాబు ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నాడు. మరి దానికి సంబంధించి ఎవరు మాట్లాడారు? దానికి సంబంధించి ఏం మాట్లాడమంటున్నారు? చనిపోయారు సార్. హీ హ్యాస్ ప్రామిస్డ్ నేను 25 lakhs డబ్బు ఇస్తాను ఆ ఫ్యామిలీకి. లెట్ ద స్టేట్ గవర్నమెంట్ టేక్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ స్మాల్ బాయ్. చనిపోయిన ఆవిడ ఎలాగైతే చనిపోయారు, వీ ఫీల్ వెరీ సారీ ఫర్ ఇట్ జెన్యూన్లీ. ఐఎమ్ ఆల్సో ఉమెన్, ఐ ఆల్సో హ్యావ్ చిల్డ్రన్. ఎస్, ఐ అండర్స్టాండ్ హౌ అ చైల్డ్ విల్ ఫీల్. ఒక అమ్మ లేకుండా ఒక బిడ్డకి ఎలా ఉంటుంది. ఓకే, లెట్ ద గవర్నమెంట్ టేక్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ బ్రింగింగ్ దట్ బాయ్, మేకింగ్ దట్ బాయ్, హెల్ప్ హిమ్ టు స్టడీ వెల్. ఒక మంచి స్కూల్లో వేసేసి ఆ బిడ్డకి కావాల్సిన అన్ని విషయాలు చేసి, ఒక అమ్మ జీవితం అంటే బతికి ఉంటే ఇదే కదా ఒక బిడ్డకి కలలు కని ఉండేది. మీ యాజ్ మై మదర్ ఆల్సో, ఒకవేళ నేను ఇప్పుడు చనిపోతున్నానంటే అయ్యో నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలు మంచిగా చదువుకోవాలి, వాళ్ళకి మంచిగా ఒక జీవితం ఉండాలి, వాళ్ళకి మంచిగా ఒక జాబ్ తెప్పించుకోవాలి, ఎవరి దగ్గర పోయి అడుక్కోకుండా వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడి వాళ్ళు జీవితం చూసుకోవాలి అని కదా ఆశపడతాను. లెట్ దట్ డ్రీమ్ బీ డన్. 25 lakhs ఆయన ఇస్తున్నారు అంటున్నారు. ఓకే, ఇలాంటి జాతరలో కానీ వేరే పొలిటికల్ మీటింగ్లో కానీ చనిపోయిన వాళ్ళకి గవర్నమెంట్ ఏమిచ్చింది? గవర్నమెంట్ ఏమిచ్చింది? ఇంతే కదా ఇవ్వాల్సింది. ఇంతకు మించి ఏమి ఇవ్వాలి సార్? ఆ బిడ్డని చివరి వరకు మనందరూ వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్. లెట్ ద చైల్డ్ గ్రో వెల్. లెట్ అల్లు అర్జున్ సర్స్ ఫ్యామిలీ హెల్ప్ దెమ్. దే నాట్ సేయింగ్ దే విల్ నాట్ హెల్ప్, బట్ హీ ఈజ్ నాట్ ద డైరెక్ట్ కాజ్. ఒకవేళ కాజ్ అని అనుకుని యూ మస్ట్ హ్యావ్ కాల్డ్ అల్లు అర్జున్ గారు అండ్ మేక్ హిమ్ సిట్ అండ్ సార్ వీ వుడ్ లైక్ టు గెట్ సమ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ యూ. హౌ డిడ్ పోలీస్ హ్యాండిల్ దిస్? గోయింగ్ స్ట్రైట్ టు ద బెడ్రూమ్ అండ్ అరెస్టింగ్ హిమ్ లైక్ అ కల్ప్రిట్? వాట్ ఈస్ దిస్ చార్జ్ ఆన్ 105 and 118(1)? నాట్ ఫేర్ సార్. ఇది ఎలా అంటే సార్, అట్లా అంటే ఇంకా గవర్నమెంట్ షుడ్ పాస్ అ రూల్, ఒక చట్టం రావాలి. ఏంటి తెలుసా? లెట్ ఆల్ ద ఫిలిమ్స్, లెట్ అట్లీస్ట్ అల్లు అర్జున్, హీస్ ద ఇష్యూ నౌ, అల్లు అర్జున్ గారు ఫిలిం మట్టుకు ఓటీటీలో రిలీజ్ చేయాలని చట్టం రావాలి. నో మోర్ రిలీజ్ ఇన్ ద థియేటర్స్. లెట్ ద ఫిలిం గెట్ రిలీజ్డ్ ఇన్ ఓటీటీ. సార్ అల్లు అర్జున్ వస్తున్నారంటే జనాలు ఇలా అయిపోతున్నారంటే ఇది వాట్ ఈస్ దిస్ సార్? దీంట్లో ఏదైనా న్యాయం ఉందా? మీరు అడిగే చట్టం ముందు అందరూ సమానులే కదా. సెలబ్రిటీస్కి అయితే సపరేట్ చట్టాలు ఏమి ఉండవు కదా. ప్రభుత్వం చెప్పేది, ముఖ్యమంత్రి చెప్పేది కూడా చట్టం ముందు అందరూ సమానులే, చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్తున్నారు. కరెక్ట్ సార్, చట్టం అందరికీ కామనే, కరెక్ట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ లాట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ హ్యావ్ టు బీ టేకన్ యాక్షన్. వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఉండాలి కదా సార్. చెప్తున్నాను, ఇప్పుడు చంద్రబాబు సార్ ఒక ఏదో పుష్కరణం సంథింగ్ ఆ ఈవెంట్లో కూడా ఇలా కొంతమంది చనిపోయారు, అలా విషయం జరిగింది. ఆర్ ఈవెన్ మేబీ రేవంత్ సార్ మన ఆనరబుల్ సీఎం గారు చేసిన మీటింగ్స్లో కూడా ఇలా అయి ఉండొచ్చు. శబరిమలలో ఇట్లాంటివి జరుగుతున్నాయి చాలా జాతరలో. జస్ట్ ఇది అల్లు అర్జున్ అని ఒక విషయం కోసం బయట ఎక్కువ మాట్లాడుతున్నారు. ఏదో ఒక కృష్ణ వచ్చాడు, ఏదో ఒక కాంచన చనిపోయిందంటే మనం ఎవరూ పట్టించుకోము కదా సార్. సో యాక్షన్స్ హ్యావ్ టు బి టేకన్ ఆన్ దెమ్ ఆల్సో. మై థింగ్ ఇస్ హౌ క్యాన్ యూ బ్లేమ్ మిస్టర్ అల్లు అర్జున్ ఫర్ దిస్? సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి. దీని వెనుక ఏదో పొలిటికల్ కుట్ర దాగుంది, అటు వేరే స్టేట్ నుంచి ఇక్కడికి చెప్పడము, ఇక్కడ సీఎం దాన్ని అమలు చేయడం అని చెప్పేసి చాలా కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. వేరే స్టేట్ ఈ స్టేట్ అనేది నాకు తెలియదు సార్. ఖచ్చితంగా కాన్స్పిరసీ అయితే ఉంది, 100% కాన్స్పిరసీ ఉంది. అది ఏంటనేది మేబీ వీఆర్ యాక్చువల్లీ పుట్టింగ్ ద క్వశ్చన్స్ టు ద మీడియా ద్వారా మేబీ దే మస్ట్ ఇన్వెస్టిగేట్, ఆర్ ద లీగల్ పీపుల్ హూ ఆర్ హెల్పింగ్ అల్లు అర్జున్ సర్స్ అడ్వకేట్స్ ఆర్ వాట్ ఎవర్, దే మస్ట్ రైజ్ దిస్ క్వశ్చన్, దే మస్ట్ బ్రింగ్ దిస్ ఇన్ టు ద కోర్ట్, దే మస్ట్ సీక్ ఫర్ జస్టిస్. ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు ఈ అంశం గురించి మాట్లాడలేదు. మీరు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, మీకు అంటే ఏం భయం అనిపించట్లేదా దీనికి సంబంధించి? భయం ఏం చేస్తారు? మ్యాక్సిమం ఏదైనా ప్రాణం పోతుంది అనుకుంటారు కదా, దానికి మించి ఇంకేం లేదుగా పోవడానికి. భయపడడానికి అవసరం లేదు సార్. మై కన్సర్న్ ఇస్ సార్, అందరికీ తెలుసు అల్లు అర్జున్ సార్ హ్యాస్ గాట్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ బ్యాకప్, హీ హెస్ గాట్ అ వెరీ గుడ్ రెప్యుటేషన్. ఆయన దగ్గర లేని డబ్బు లేదు. మీకన్నా నాకన్నా హీఈస్ వెరీ వెల్ సెటిల్డ్. ఆయనకి కష్టపడి 6 pack తీసుకొచ్చి కష్టపడి యాక్ట్ చేసి పుష్పలాగా ఒక విషయానికి 3 సంవత్సరాలు. సార్ మీరు ఒక తప్పు చేస్తున్నారు ఈ విషయంలో. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ హార్డ్, రైట్ ఫ్రమ్ అ పర్సన్ హూ ఈస్ క్లీనింగ్ ద సీవేజ్ డ్రైనేజ్ నుంచి పొలిటీషియన్ వరకు మన రాష్ట్రీయాన్ని అంటే ద పర్సన్ హూ ఈస్ అడ్మినిస్ట్రేటింగ్ ది స్టేట్, ఆనరబుల్ సీఎం కానీ ఈవెన్ ఆనరబుల్ పిఎం కానీ, అంతవరకు హైరార్కీ పీపుల్, ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ హార్డ్. An actor is also working hard. Please understand that.
let it be for anything, let it be for money or fame or power, whatever, definitely an actor is putting his effort. అది ఎఫర్ట్ మీరు చూస్తున్నారు కదా. సో అలా ఉన్నప్పుడు నాకు ఇది ఇంత పెద్ద ఒక ఆర్టిస్ట్కి ఇంత ఒక అన్ని బ్యాకప్ అన్ని సపోర్ట్ ఉన్న ఒక ఆర్టిస్ట్కి ఇలాంటి ఒక సిచ్యువేషన్ అంటే రేపు ఈ సిచ్యువేషన్ నాకు రావచ్చు, నా కోసం ఎవరు మాట్లాడతారు? ఆ విధానంగా ఇప్పుడు సార్ ఇఫ్ హీఈస్ బీన్ పనిష్డ్, ఒక మాటకి అంటున్నారు, హీఈస్ బీయింగ్ రిమాండెడ్ ఫస్ట్ అని వచ్చింది కదా, ఈ 105కి 118(1)కి 5 years వరకు కూడా ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు అని లా ఇస్ సేయింగ్. 5 years ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ఇంప్రిజన్డ్ ఫర్ సచ్ కాస్, న్యాయం పరంగా ఏం లేకుండా నాకు ఇలా జరుగుతుందంటే what will I do? You tell me. If you get such kind of situation, who is going to come and help you? Your wife, your mother, your father, your family, that's all. రైట్. బెయిల్ వచ్చిన తర్వాత కూడా దాదాపు బెయిల్ పేపర్స్ రాలేదని రాత్రంతా జైల్లోనే ఉంచాడు. అంటే గవర్నమెంట్ ఫిక్స్ అయింది ఏమన్నా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా జైల్లో ఉంచాలని? అలాగే నాకు అనిపిస్తుంది. అంటే ఒకరిని టార్గెట్ చేయాలంటే సార్ హిస్ ఫ్యామిలీ హెస్ గాట్ ఎ వెరీ గుడ్ రెప్యుటేషన్, హీ హెస్ గాట్ ఆల్ మనీ, బట్ ఫర్ సమ్ రీజన్ ఐఎమ్ 100% షూర్ హీ ఈస్ బీయింగ్ టార్గెటెడ్. ఎవరు చెప్తే ఎవరు టార్గెట్ చేశారు? అది ఎవరు టార్గెట్ చేస్తున్నారు అనేది అది మీకు తెలుస్తుందంటే మీరు చెప్పండి. నాకు సందేహం ఉంది, సందేహం అంటే డౌట్స్ ఉన్నాయి, బట్ అది కరెక్ట్గా తెలుసుకోకుండా కరెక్ట్గా అది ఇది లేకుండా మనం చెప్పడం న్యాయం కాదు. 100% లేదు లేదు టార్గెట్ లేదు, కాన్స్పిరసీ లేదు అని మీరు చెప్పగలుగుతారా? మీకు చెప్పడం కుదరదు కదా. అప్పుడు డెఫినెట్గా దట్ లేడీ డైడ్. ఓకే, హౌ? ఒకటి మీరు పెద్ద ఆరోపణ చేశారు, ఆ లేడీకి సంబంధించి కూడా అది తొక్కిసలాట కాదు మర్డర్ అని చెప్పేసి అంటున్నారు. there are chances సార్. జరిగిన విషయం ఇప్పుడు మీరు అన్నారు, ఎవరో ఒకరు అన్నారు లోపల జరిగింది ఇన్సిడెంట్, బయట జరిగింది, క్యా ఫరక్ పడతా? ఏంటి వ్యత్యాసం? ఏంటి దాంట్లో ఏముంది? లోపల జరిగితే ఏంటి, బయట జరిగితే ఏంటి? అండ్ ఆల్సో some kind of it's very evident that it is not naturally. See, natural అంటే why sir 118(1) and FIR ఎందుకు సార్? That's what I'm saying. If it is natural, if it is an accident ante, why 118(1), why 105 BNS ఎందుకు? న్యాచురల్గా జరిగింది. ఓకే సార్, 25 lakhs కాదు సార్, ఆ బాబు కోసం మీరు ఒక 50 lakhs ఇవ్వండి కూడా. 50 lakhs ఇస్ నాట్ అ బిగ్ అమౌంట్ ఫర్ మిస్టర్ అల్లు అర్జున్, కరెక్టా? బట్ ఆయన్ని తీసుకెళ్ళి ఆయన ఏదో కల్ప్రిట్ లాగా బెడ్రూమ్కి వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన తీసుకెళ్ళి ఇన్సిడెంట్ జరిగి దాదాపు 10 days అవుతుంది. 10 days తర్వాత నిన్న అంత రాత్రి అట్లా అంటే నిన్న పొద్దున్న నుంచి అంత నైట్ పెద్ద హంగామా చేసి అంత ఎందుకు అంత హంగామా? దట్ ఈస్ వాట్ ఈస్ మై సార్ అల్లు అర్జున్ గారు. హీ ఈస్ నాట్ ట్రైంగ్ టు ఎస్కేప్ ఎనీథింగ్. హీ ఈస్ నాట్ ఢిల్లీకి వెళ్ళారని చెప్పేసి పోలీసులు ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పేసి ఆయనకి పని ఏం ఉండకూడదా సార్? హీ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. మీరు చెప్తున్నారు లా ఈజ్ కామన్ టు ఆల్ అని. నాకున్న సేమ్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ మీకు అదే ఉంది, అల్లు అర్జున్ గారికి ఉండకూడదా? ఆయన ఏంటి, ఆయన యాక్టర్ కాబట్టి ఇంట్లోనే కూర్చుని ఉండాలా? ఆయన పని జరిగే చోటకి ఆయన వెళ్ళకూడదా? ఆయన ఫిల్మ్ ప్రీమియర్ ఆయన చూడకూడదా? ఒక దుర్సంఘటన జరిగింది, an accident has happened. Yes, now do what has to happen after that. The aftermath has to be worked out. ఏమీ సంబంధం లేకుండా అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేయడం, వై నాట్ సంబడి ఎల్స్ అదర్ దెన్ అల్లు అర్జున్ గారు ఇస్ మై క్వశ్చన్. దేర్ వర్ లాట్ ఆఫ్ మెనీ పీపుల్, రైట్? వై సంబడి ఇన్ అల్లు అర్జున్ సార్ టీమ్ ఆర్ సంబడి? అక్కడ వచ్చిన ఏ పోలీస్కి బాధ్యత లేదు, థియేటర్ మేనేజ్మెంట్కి బాధ్యత లేదు, కానీ హాయ్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా, ఫైర్ అని చెప్పే ఏకైక వ్యక్తికి మట్టుకు బాధ్యత ఉంది. ఆయన్ని తీసి జైల్లో పడేయాలంటే ఏ విధానం న్యాయం సార్? ఇది ఎందుకు అడుగుతున్నానంటే రేపు ఫైనల్గా మీకు కావాల్సింది ఏంటంటే అల్లు అర్జున్కి సంబంధించి ఏదో కుట్ర జరిగింది అంటున్నారా, కుట్ర బయటికి రావాలంటున్నారా? అసలు ఫైనల్గా మీకు కావాల్సింది ఏంటి సార్? ఇది కాన్స్పిరసీ బయటికి వస్తుందో లేదో అనేది మీ చేతిల్లో లేదు, నా చేతిల్లో లేదు. ఇట్ ఈస్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ద పోలీస్ ఆర్ లా, దట్ వీ హ్యావ్ నథింగ్ టు సే. But he must be released soon. This is definitely a very unfair and unacceptable movement by the state government. That's what. అర్జున్ సంబంధించి అరెస్ట్ అయితే పెద్ద కుట్ర జరిగిందని చెప్పేసి సింగర్ కల్పన చెప్తున్నారు. భారీ కుట్ర అయితే జరిగింది. ఎందుకో గతంలో సంధ్యా థియేటర్కు చాలాసార్లు వచ్చారు, బట్ ఇప్పుడే ఎందుకు ఇదంతా జరిగింది? రేవతి ఏదైతే దుర్ఘటన జరిగిందో దానికి సంబంధించి కూడా నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. మొత్తం జరిగిన సంఘటనకు సంబంధించి గవర్నమెంట్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఒక అల్లు అర్జున్ లాంటి పెద్ద స్టార్లకే ఇలా కేసులు పెడితే ఇలా సామాన్యుల పరిస్థితి ఏంటని చెప్పేసి సింగర్ కల్పన చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా చాలా, ఇప్పుడు ఏపీలో కూడా అప్పుడు పుష్కరాలకు సంబంధించి చాలా మంది చనిపోయారు. మరి అప్పుడు ఆ సీఎం మీద కేసు పెట్టారా? ఎందుకు అల్లు అర్జున్నే పదే టార్గెట్ చేస్తున్నారు? కేవలం ఆయన పాన్ ఇండియా స్టార్ అవుతున్నందుకే కొందరు ఓర్వలేకనే ఖచ్చితంగా అల్లు అర్జున్ అయితే టార్గెట్ చేశారని చెప్పేసి సింగర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.